శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా మనం ఇప్పటివరకు పరిశీలించినటువంటి శ్లోకాలని ఒకసారి అనుసంధానం చేద్దాం. పూర్వపీఠికను వదిలేసి ధ్యానం దగ్గర నుంచి మనం చదువుకుందాం. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుశిమని విరసైకతై మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభై మౌక్తికైర్మండితాంగా శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షైః ఆనందేన పునీయాత్ అరినలగదా శంఖపాణిర్ముకుంద భూపాదౌ యస్య నాభిర్వయ దసురనిరచ్ఛంద సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోధ్యౌ ముఖమవిదహనో యస్య వాస్యేయమబ్ధిః అందస్థం విశ్వం శృణరకఘో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే త్రిభువనవపిశం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్వానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం. విశ్వం విష్ణుర్విషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతకృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయపురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాన్నేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపి శ్రీమాన్ కేశవపురుషోత్తమः సర్వశర్వశివస్థానో భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్త ప్రభవప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్యः పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో దాతా విధాతా దాతురుత్తమః అప్రమేయో వృషీకేశः పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మా మనస్పష్ట సవిష్టస్థవిరో ధ్రువः అగ్రాఖ్యः శాశ్వతకృష్ణో లోహితాక్షప్రదర్ధనः ప్రభూతస్త్రికకుంధామా పవిత్రం మంగళం పరం. ఈశానప్రాణద ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమः అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేష శరణం శర్మ విశ్వరేష ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళः ప్రత్యయः సర్వదర్శనः అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిసర్వాదిరచ్యుతः వృషాకవిరమేయాత్మా సర్వయోగ వినిస్మృతः వసుర్వసువనాः సత్యా సమాత్మా సంమితస్సవः అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రోపవిశిరా బభ్రో విశ్వయోనిశుశిశ్రవాः అమృతశాశ్వతస్థాణో వరారోహో మహాతపాः సర్వగः సర్వవిద్వానో విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః
లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతాకృతః చతురాత్మా చతుర్యూహ చతుర్ద్రంష్టచతుర్భుజः భ్రాజశ్రుర్భోజనం భోక్తా సవిష్ణుర్దగజాదియः అనగో విజయీ జేత విశ్వయోని పునర్వసు ఉపేంద్రో వామనప్రాంశు అమోఘశుచిరూర్ఛితः అతీంద్రస్సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలः మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిः అనిర్దేశ్యమపి శ్రీమాన్ అమేయాత్మా మహాదిద్రత్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సదాంగతిः అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంపతిः మదీచిద్ధమనో అంసః సువర్ణో భుజగోత్తమः హిరణ్యనాభः సుతపా పద్మనాభ ప్రజాపతిः అమృత్యుः సర్వదృక్సింహ సంస్థానాసంధిమాన్ శిరः అజో దుర్మర్శనः శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామః సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్వగ్నివాచస్పతిరుదారధీः అగ్రణీగ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాఖ్యः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంప్రవర్తనः అజः సంవర్తకో వహ్ని అనిలో ధరణీధరः సుప్రభాత ప్రసన్నాత్మా విశ్వసుద్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతः సాధు జన్నున్నారాయణో నరः అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్చిచిః సిద్ధార్థసిద్ధసంకల్ప సిద్ధిసాధనः వృషాయీ వృషభో విష్ణుః వృషకర్మ వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ విభక్తశ్రుతిసాగరः సుభుజో దుర్ధరో వాగ్ని మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూప శివవిష్టప్రకాశనः ఓయస్యేజో దిదిధరः ప్రకాశాత్మా ప్రతాపనः బుద్ధస్పష్టాక్షరో మంత్రः చంద్రాంశు భాస్కరద్యుతిः అమృతాంశూద్భో భాను శశిబిందుర్సురేశ్వరः ఔషధం జగతः సేతు సత్యధర్మపరాక్రమः భూతభవ్యభవన్నాద పవనః పావనో నలः కామః కామకృత్కాంత కామక్రామప్రదప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనः అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజితనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టः శిఖండీ నౌషో వృషः క్రోధः క్రోధకృత్కర్త విశ్వభావుర్మహీధరः అచ్యుతప్రదిత ప్రాణः ప్రాణదో వాసవానుజः అపాన్నిధిరనిష్టానం అప్రమత్త ప్రతిష్ఠితः స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనः వాసుదేవో బృహద్భాను ఆదిదేవో పురందరः అశోకస్థారనస్తార శూరశౌరజ్ఞనేశ్వరः అనుకూలశ్యతావర్త పద్మీ పద్మవివేక్షణः పద్మనాభోరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహార్ధీ బుద్ధో వృద్ధాత్మా మహక్షో గరుడధ్వజः అతులశరభో భీమా సమయజ్ఞో అవిరరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీమాన్ సమితంజయः విక్షరో రోహితో మార్గో హేతుర్ధామోదరः సః మహీధరో మహాభాగో వేగవానవితాశనः ఉద్భవక్షోభణో దేవ శ్రీగర్భపరమేశ్వరः కరుణం కారణం కర్త వికర్త గహనో గుహ వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువः పరద్ధి పరమస్పష్ట తుష్టపుష్టసువేక్షణः రామో విరామో విరజో మార్గో మాయో నయోనయः వీరశక్తిపదాం శ్రేష్ఠ ధర్మో ధర్మవిదుత్తమः వైకుంఠపురుషప్రాణः ప్రాణద ప్రణవపృదుః హిరణ్యగర్భశ్రుగ్నో వ్యాప్తో వాయురదోక్షణः ఋతుసురేషణకాలः పరమేష్ఠి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావరస్థానో ప్రమాణం బీజమవ్యయం
అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్తవిష్ణో భూధర్మో యోగో మహామకః నక్షత్రనేమి నక్షత్రే క్షమక్షామ సమీయనః యజ్ఞైజ్యో మహేజచ్చాకృతసత్రం సదాంగతి సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువృతసుముఖసూక్ష్మ సుఘోషశ్రుతసృహృత్ మహీధరో జితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనస్వరజో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భో జ్ఞానేశ్వరః ధర్మగుర్ధర్మగుర్ధర్మే సదక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశో విధాత కృతలక్షణః గవస్తినేమి స్వస్వస్వ సింహో భూతో మహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవకృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతనః శరీరభూతబుద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః సోమో అమృతవః సోమః పురుజిత్ పురుషోత్తమః విజయోజయ సత్యసందో దశారः సాత్వతాంబుధిः జీవో వినిత సాక్షి ముకుందో మితమిక్రమः అంబోనిధినంతాత్మా మహోదధిశయోంతకः అజో మహర్షస్వాభావో జితామిత్రప్రయో ప్రమోదనः ఆనందో నందనో నంద సత్యధర్మత్రివిక్రమः మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిः త్రిపదశ్రీదాధ్యక్ష మహాశృంగకృతాంతకృత్ మహావరారో గోవింద సుషేణ కనకాంగది గుఖ్యో గభీరో గహనో గుప్తచక్రగదాధరः వేదస్యాంగోదితకృష్ణో దృఢసంకర్షణోచ్యుతः వరుణోపారుణో వృక్షः పుష్కరాక్షో మహామనः భగవానందీ వనమాలి హలాయుధः ఆదిత్యో దోజిదాదిత్యः సవిష్ణుర్గతిసత్తమः సుధన్వా ఖండపరిషు ధారుణో ద్రవిణప్రదः దివిసర్వసుఖ్యాసో వాచస్పతిరయో నిజः. ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఇది ప్రతిపదార్థ తాత్పర్యం కాదండి, కేవలం వ్యాఖ్యానం. అంటే ప్రతి శ్లోకానికి కూడా పద్యానికి కానీ శ్లోకానికి కానీ సాహిత్యంలో రూఢి అర్థము, వ్యంగ్యార్థము, వాచ్యార్థం అని ఉంటాయి. కాబట్టి ప్రతి పదానికి అర్థము కాదు, మనం ఒక పద్యంలో ఒక శ్లోకంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి భావాన్ని మాత్రమే మనం వ్యాఖ్యానం చేస్తాం. దాంట్లో ఉన్నటువంటి వ్యాఖ్యానము అనుసంధానము, అంటే అది లౌకిక విషయాలకు ఆధ్యాత్మిక విషయాలకు కొంత అనుసంధానము చేస్తూ సహస్రనామ స్తోత్రములోని భీష్మాచార్యుని యొక్క భావాన్ని వ్యాఖ్యానం చేస్తాం. వ్యాసుల వారి యొక్క ఉద్దేశం అదే. కేవలం ప్రతిపదానికి అర్థం తీసుకుంటే అన్ని అర్థాలకు శ్రీ మహావిష్ణువు అని అర్థం వస్తుంది. 1000 నామాలకు కూడా శ్రీ మహావిష్ణువు అనే అర్థం వస్తుంది తప్ప దాంట్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి వాచ్య వ్యంగ్యార్థాలకు సంబంధించిన విషయాన్ని మనం వ్యాఖ్యానం చేసుకుంటాం. కాబట్టి ప్రతిపదానికి తాత్పర్యము కాకుండా దాంట్లో ఉన్నటువంటి భావాన్ని మాత్రమే మనం ఆకళింపు చేసుకుంటూ పరిశీలించేదే వ్యాఖ్య. కాబట్టి ప్రతి శ్లోకాన్ని కూడా మనం దాంట్లో ఉన్నటువంటి ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి శక్తికి సంబంధించిన విషయాలు ఏ విధంగా మనకు అనుకూలంగా ఉంటాయి, మనకు అనుకూలంగా చేసుకోవటానికి మనం చేసే పారాయణము స్తోత్రం ఏమిటి, అపారమైనటువంటి శక్తి మనకు మన ప్రపంచంలో మన ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని మనం ఆకళింపు చేసుకోవాలి. ప్రకృతి ద్వారానే మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి గాలిని పీల్చుతూ బతుకుతున్నాం. గాలియే దేవుడు. అంటే గాలిని మనం
స్వచ్ఛమైనటువంటి గాలి పీలుస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినటువంటి విషయాలను మనం ఆకలింపు చేసుకుంటే ఆ భగవంతుడి యొక్క కృప ఉన్నట్టే. అది ఆయుష్ని పెంచుతుంది. అందుకే మనం చేసే మెడిటేషన్ కానివ్వండి, ధ్యానం కానివ్వండి, అది శ్వాసను కంట్రోల్ చేయటం. అది అది భగవంతుడిని మనం ఆకలింపు చేసుకోవటం. ఇట్లా అనేక రకాల స్తోత్రాల ద్వారా, ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా, భజన ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని మనకు స్వాధీనం చేసుకున్నట్టయితే మనం హాయిగా, ఆరోగ్యంగా భగవన్నామ స్మరణలో ప్రకృతికి మనకు తేడా లేదు. ప్రకృతిలో ఒక భాగము, అంటే భగవంతుడిలో మనకు ఒక భాగం. ఈ జీవాత్మ పరమాత్మలో ఒక భాగం. మళ్ళీ ఈ జీవాత్మ పరమాత్మలో చేరుతుంది అంతే. దానికి మనం ఇక్కడ ఉన్నంతకాలం, జీవి రూపంలో ఉన్నంతకాలం, ఈ శరీరంతో ఉన్నంతకాలం మనం చేసే ధర్మ సాధన ఏమిటి? శరీర మాధ్యం కలు ధర్మ సాధన. అదే మనకు కర్మ సిద్ధాంతం. అంటే మనం ఇక్కడకు రావడానికి ప్రధానమైన కారణం ఏదో ఉంది. ఆ కారణంకి కార్య సంబంధం ఉంటుంది. కార్యకారణ సంబంధమే జీవితం కాబట్టి అది కర్మతో కూడి ఉంటుంది. కాబట్టి ఆ కర్మను ఎడబాపుకొని మనం భగవంతుడు ఐక్యం కావటం. ఇదే ఆధ్యాత్మికత. ఇదే అభేదం. దేవుడికి, అంటే దేవుడికి జీవుడికి అభేదం అదే. అద్వైతం కూడా అదే. శంకరాచార్య మహాస్వామి చెప్పినటువంటి అద్వైతము, లేదా రామానుజాచార్య మహాస్వామి చెప్పిన అద్వైతము, ఇదంతా కూడా అద్వైతం. అంటే మనం ఒక భాగము, ప్రకృతిలో ఒక భాగం, ప్రకృతిలో ఐక్యమైపోతాం అంతే. పుడతాము, జీవించడానికి ఏదో కారణం ఉంది. ఈ కారణానికి కార్యం ఏమిటయ్యా అంటే అది కర్మ సిద్ధాంతం. ఆ కర్మ ఎప్పుడైతే మనకు పరిసమాప్తం అవుతుందో వెంటనే మనం భగవంతుడిలో, ప్రకృతిలో ఐక్యమైపోతాం. ప్రకృతిలో కలవడమే మనకు పరమపదం అంతే. పరమపదం అంటే ఐక్యమైపోవటం, అంటే కనిపించినటువంటి లోకానికి వెళ్ళిపోవటం. కనిపించిన లోకం ఏమిటి అంటే భగవంతుడు ఉండే లోకం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే మొత్తం విశ్వం అంతా, విశ్వం విష్ణు అని చెప్పుకున్నాం. ఆయనలో ఐక్యం కావటం. కాబట్టి దానికి సంబంధించిన ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి పరిశీలన అంశంతో మనం ఈ వ్యాఖ్యానం చేసుకుంటున్నాము. కాబట్టి మిత్రులందరూ కూడా ఒక్కసారి, అంటే చాలా ఛానల్స్లో చాలా రకాల గురువుగారు చాలామంది చెబుతూ ఉంటారు. అయితే నా పరిధిలో నేను నేర్చుకున్నటువంటి విషయాలను, నాకు ఆకలింపైనటువంటి విషయాలను ప్రస్తావిస్తాను. దయచేసి నన్ను ఆదరిస్తారని నా ఛానల్ శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజా.